ఎవరు కొట్టింది చూపి, ఎవరు కొట్టింది, ఎవరు ఎందుకు కొట్టారు? పా చూపిద్దు పండి, ఎవరు కొట్టారు? కొట్టారా? చూసిండ్రా ఎట్లా చేసిండ్రో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నోరు లేని అడవి ఆడబిడ్డల బట్టలు జింపుడు అంటే చిన్న ముచ్చట. కౌరవుల కంటే కఠినాత్ములు ఉన్నట్టున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఎంత తాన్లాడుకుంటా చెప్తున్నారో చూడుండ్రి. చేతులు పట్టి గుంజితే గోర్లు ఎట్లా గీర్కపోయినాయో చెప్తున్నారు. అంటే విలేకరులు వీడియోలు తీసేటోళ్ళు పోకముందు ఎంత అరాచకం చేసిండ్రు కావచ్చు ఫారెస్ట్ వాళ్ళు. వాళ్ళేమన్నా బడాబాబుల తీరుగా 100 ఎకరాలు కబ్జాలు చేసి వ్యాపారాలు చేస్తున్నారా? చారెడు గింజలు వండించుకోనికి భూమి సాగు చేసుకుంటే కనికరం లేకుంటే ఎట్లా? పెద్ద పెద్ద బుల్డోజర్లు తీసుకొచ్చి ఎన్నో ఏండ్ల నుంచి అడవిని నమ్ముకొని బతుకుతున్నోళ్ళ మీద దాడి చేసిండ్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి అనే ఊరు శివార్ల అడవి బిడ్డలు 30 ఏండ్ల నుంచి భూమి సాగు చేసుకొని పొట్ట పోసుకొని బతుకుతున్నారట. పోడు భూములే మాకు బతుకు తెరవన్నట్టు గింజలు నాటుకుంటున్నారట. ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఎవరు చెప్తే వచ్చిండ్రో ఫారెస్ట్ వాళ్ళు కానీ ముక్కు మూతి బట్ట పొట్ట ఏది చూడకుండా కొట్టిండ్రట. ఆడోళ్ళ బట్టలు చింపిండ్రట. రక్షక భటులు రాక్షసుల తీరుగా చేసిండ్రట. అందుకే ఇగో గిట్ల ఏడ్చుకుంటా వాళ్ళ దుఃఖాన్ని విలేకరులకు చెప్తున్నారు. అడవిలో ఉట్టి అడవిలో పెరిగి అడవినే నమ్ముకొని బతికేటోళ్ళం మేము. ఈ అడవికి వారసులం. ఇది మా పుట్టినిల్లు. అసొంటి మా కాడికే వచ్చి మా హక్కునే కాదంటే ఎట్లా అని బాధపడుతుర్రు. ఒంటి మీద పుట్టు మచ్చలు తప్ప మనసుకు మచ్చలేనోళ్ళం. మమ్మల్ని అడవికి దూరం చేస్తే తల్లికి పిల్లలను దూరం చేసినట్టు అయితాం అన్నట్టే ఏడుస్తుర్రు పాపం. మరి వీళ్ళ గోడు సర్కార్కి ఇనబడి వీళ్ళని కాపాడాలని ఆదివాసీ ఆడోళ్లను హౌలగాళ్ల తీరుగా ఆగం చేసిన ఫారెస్ట్ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని కోపానికి వస్తున్నారు ఆదివాసీ సంఘాలు. మరి సర్కారు వీళ్ళకి సాయం చేస్తుందో లేకుంటే ఉల్టా ఆదివాసుల మీదనే కేసులు పెట్టి చేతులకు బేడీలేస్తుందో తెలియదుగా.